everybody. నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ప్రతిరోజులాగానే ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. అయితే మనం ప్రతిరోజు వాటర్ని తాగుతూనే ఉంటాం కదా. అయితే ఈరోజు వీడియోలో వాటర్కి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడైతే చూసేద్దాం. సో మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ కొమ్ములు. చాలా జంతువులకే కొమ్ములు ఉంటాయి కదా. అయితే వీటిని ఇంగ్లీష్లో హార్న్స్ ఆర్ హార్న్ ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నేను ఇదంతా నమ్మలేను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ బిలీవ్ ఆల్ దిస్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి దొండకాయలు. అందరికీ తెలిసే ఉంటుంది, అలాగే అందరూ తింటూ ఉంటారు కూడా. అయితే దొండకాయలని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దెమ్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈస్ నువ్వు నీళ్లు తాగుతున్నావా లేదా వాటర్ తాగుతున్నావా? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ బాగా దాహం వేస్తుంది, నీళ్లు ఇవ్వు. బాగా దాహంగా ఉన్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ వెరీ థర్స్టీ, గివ్ మీ వాటర్ ఆర్ ఐ ఆమ్ వెరీ థర్స్టీ, యూ గివ్ మీ వాటర్ ఈ విధంగా అడుగుతాం. ఐ ఆమ్ వెరీ థర్స్టీ అంటే నాకు చాలా దాహంగా ఉంది అని. థర్స్ట్ అంటే దాహం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ coming from the sun, I felt very thirsty, so I drank some water. Coming from the sun, I felt very thirsty, so I drank some water. అంటే ఎండలో రావడం వల్ల నాకు చాలా దాహంగా అనిపించింది, అందుకే నేను కాస్త నీటిని తాగాను అని. Now the example number 2 is I know you are very thirsty, that's why I made lemonade. I know you are very thirsty, that's why I made lemonade. అంటే నీకు చాలా దాహంగా ఉందని నాకు తెలుసు, అందుకే నేను నీకోసం నిమ్మరసం తయారు చేశాను అని. లెమనేడ్ అంటే నిమ్మరసం అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ బయట ఉన్నంత వరకు నీళ్లు తాగలేదు. చాలామంది ఇలా చేస్తూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో I didn't drink water the whole time I was out. I didn't drink water the whole time I was out ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని I didn't drink any water outside as long as I was outside ఇలా కూడా చెప్పచ్చు. as long as I was outside అంటే నేను బయట ఉన్నంత వరకు అని. Now the first example is outside is not really clean, so I don't feel like drinking at all. Outside is not really clean, so I don't feel like drinking at all అంటే బయట అస్సలు శుభ్రంగా ఉండదు, అందుకే నాకు అస్సలు తాగాలని అనిపించదు అని. Another example is I drank juice when I was very thirsty. I drank juice when I was very thirsty అంటే నాకు బాగా దాహంగా అనిపించినప్పుడు నేను జ్యూస్ తాగాను అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ ఎక్కిళ్ళు వస్తున్నాయి, నీళ్లు తాగాలి లేదా వెక్కిళ్ళు వస్తున్నాయి, నీళ్లు తాగాలి ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో I am getting hiccups, so I need to drink water. I am getting hiccups, so I need to drink water ఈ విధంగా చెప్తాం. I am getting hiccups అంటే నాకు ఎక్కిళ్ళు లేదా వెక్కిళ్ళు వస్తున్నాయి అని. Let's have some examples now. First one is I haven't drank water in a long time and now I am getting hiccups. I haven't drank water in a long time and now I am getting hiccups అంటే నేను చాలాసేపటి నుండి వాటర్ తాగలేదు, అందుకే నాకు ఇప్పుడు ఎక్కిళ్ళు వస్తున్నాయి అని. Now the example number 2 is drinking some water will reduce your hiccups. Drinking some water will reduce your hiccups అంటే
కాస్త నీళ్లు తాగడం వల్ల నీ ఎక్కిళ్ళు లేదా వెక్కిళ్ళు తగ్గుతాయి అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ వాటర్ బాటిల్ తేవడం మర్చిపోయాను. ఇలా కూడా జరుగుతూనే ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఫర్గాట్ టు బ్రింగ్ అ వాటర్ బాటిల్. ఐ ఫర్గాట్ టు బ్రింగ్ అ వాటర్ బాటిల్ ఈ విధంగా చెప్తాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐ ఫర్గాట్ టు బ్రింగ్ అ బాటిల్ ఆఫ్ వాటర్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు అనాయ్ మీ ఆల్ డే. ఆర్ I forgot to bring a water bottle and this is going to annoy me all day. అంటే నేను వాటర్ బాటిల్ తెచ్చుకోవడం మర్చిపోయాను, అలాగే దీనివల్ల నాకు రోజంతా చిరాకుగానే ఉంటుంది అని. Another example is I filled the bottle with water and put it aside and forgot. I filled the bottle with water and put it aside and forgot. అంటే నేను బాటిల్ని నీళ్లతో నింపి పక్కన పెట్టి మర్చిపోయాను అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ వేరే వాళ్ళ బాటిల్లో తాగాలనిపించదు. ఇలా కూడా అనుకుంటూనే ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ టు డ్రింక్ వాటర్ ఇన్ సమ్వన్ ఎల్సెస్ బాటిల్. ఐ డోంట్ వాంట్ టు డ్రింక్ వాటర్ ఇన్ సమ్వన్ ఎల్సెస్ బాటిల్ ఈ విధంగా చెప్తాం. సమ్వన్ ఎల్సెస్ బాటిల్ అంటే వేరే వాళ్ళ బాటిల్ అని. ఫర్ ఎగ్జాంపుల్, that's why I always carry my small water bottle with me. That's why I always carry my small water bottle with me. అంటే అందుకే నేను ఎప్పుడు కూడా ఒక చిన్న వాటర్ బాటిల్ని నాతో పాటు తీసుకువెళ్తాను లేదా క్యారీ చేస్తాను అని. ఇంకొక ఎగ్జాంపుల్, I can avoid drinking water but I can't drink water from someone else's bottle at all. I can avoid drinking water but I can't drink water from someone else's bottle at all. అంటే నేను నీళ్లు తాగకుండా అయినా ఉండగలను కానీ వేరే వాళ్ళ బాటిల్లో నీళ్లు అస్సలు తాగలేను అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ ఉదయం వేడి నీళ్లు తాగాను. చాలామంది ఇలా చేస్తూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ డ్రింక్ హాట్ వాటర్ ఇన్ ద మార్నింగ్. ఐ డ్రింక్ హాట్ వాటర్ ఇన్ ద మార్నింగ్ ఈ విధంగా చెప్తాం. ఇన్ ద మార్నింగ్ అంటే ఉదయం పూట లేదా ఉదయం అని. ఫర్ ఎగ్జాంపుల్, I have long been in the habit of drinking hot water early in the morning. I have long been in the habit of drinking hot water early in the morning. అంటే నాకు ఎప్పటి నుంచో ఉదయం పూట వేడి నీళ్లు తాగే అలవాటు ఉంది అని. Now the second example is if I don't drink hot water first thing in the morning, I feel restless all day. If I don't drink hot water first thing in the morning, I feel restless all day. అంటే నేను మొదటగా ఉదయం పూట వేడి నీళ్లు తాగకపోయినట్లయితే నాకు ఆ రోజంతా చిరాకుగానే లేదా రెస్ట్లెస్గానే ఉంటుంది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీళ్ళ వల్ల జారి పడిపోయాను. ఇలా కూడా జరుగుతూనే ఉంటుంది కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ స్లిప్డ్ అండ్ ఫెల్ బికాజ్ ఆఫ్ ద వాటర్. ఐ స్లిప్డ్ అండ్ ఫెల్ బికాజ్ ఆఫ్ ద వాటర్ ఈ విధంగా చెప్తాం. ఐ స్లిప్డ్ అండ్ ఫెల్ అంటే నేను జారి పడిపోయాను అని. Now the first example is I slipped because of the water in my water bottle falling down. I slipped because of the water in my water bottle falling down. అంటే నా వాటర్ బాటిల్లో ఉండే నీళ్లు కింద పడిపోవడం వల్ల నేను జారిపోయాను అని. Another example is who drank all the water in my bottle. Who drank all the water in my bottle. అంటే నా బాటిల్లో ఉన్న నీటినంతటిని ఎవరు తాగారు అని లేదా నా బాటిల్లో ఉన్న నీళ్ళన్నింటినీ ఎవరు తాగారు అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఆయిల్ ఫుడ్ వల్ల దాహంగా ఉంది. ఎప్పుడైనా ఆయిల్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఇలానే జరుగుతుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఆయిలీ ఫుడ్ మేక్స్ మీ వెరీ థర్స్టీ. ఆయిలీ ఫుడ్ మేక్స్ మీ వెరీ థర్స్టీ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఈజ్ whenever we eat oily food, we feel very thirsty. Whenever we eat oily food, we feel very thirsty. అంటే మనం ఆయిలీ ఫుడ్ ఎప్పుడు తిన్నా సరే మనకి చాలా దాహంగా అనిపిస్తుంది అని. Another example is whenever I eat oily food, I drink more buttermilk. Whenever I eat oily food, I drink more buttermilk. అంటే నేను ఆయిలీ ఫుడ్ ఎప్పుడు తిన్నా సరే నేను మజ్జిగ తాగుతాను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్.
ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.